హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటా కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు చేస్తుంది అక్క అని అనుకుంటున్నారా? ఈరోజు కొయిట్లో మన కోడిగుడ్ల కూర. బాగుంది కదా టైటిల్, సూపర్ వచ్చింది. ఏం లేదబ్బా, ఈ అంతమానం ఇక్కడ తిని 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 అప్పుడప్పుడు అలా ఒక్కో దెబ్బ ఎత్తా ఉంటాను అనమాట. ఈరోజు కోడిగుడ్లు గుంటూరు కారం వేసి పచ్చికారం వేసి వండుతున్నాను. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు తీలేకపోయానబ్బా వీడియో. గుడ్లు ఉడకబెట్టేసి నూనెలో ఎర్రగా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి అప్పుడు ఉండాలి. గుడ్లు ఫస్ట్ అయితే ఫ్రై చేయాలి కదా. కొయిట్ వెళ్ళింది, ఇది పుల్లుగా తినేస్తుంది. అమ్మో, అక్కడ చికెన్లు, మటన్లు, చేపలు, పీతలు, రొయ్యలు ఆయన అని చెప్పుకుంటారు కదా. ఒక్కో టైంలో అసలు ఇక్కడ తినడానికి కూడా కూడ ఉండదు. ఏ టైం వండుతుందని తెలుసు. అది 1:30కు వండుతున్నాను కూర. 1:30కు వండి మా బాబా, మా మామ మొత్తం అందరూ వచ్చి తిని చేసేసరికి, వాళ్ళు తినేసరికి 3:30 అవుతుంది. 3:30 అయిన తర్వాత మేము తినేది 4ంటికి తింటాము. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు అమ్మో వీళ్ళ ఫుల్గా తినేస్తున్నారు. కొయిటలో అమ్మో తిండే తిండి తిండే తిండి అని అనుకుంటారు. 4ంటికి తినే ఎవడకి తెలుస్తుంది అబ్బా. ఏం చేస్తారు, గల్ఫ్ కష్టాలు ఎవరికీ తెలియదు కదా. సరేలే, కష్టాల గురించి ఎందుకు, ఫస్ట్ కూర గురించి మాట్లాడుకుందాం. కూర గురించి మాట్లాడినా నా లైఫ్ స్టోరీ గురించి చెప్పనా? ఫస్ట్ కాడ నుంచి ఏం జరిగింది ఏంటి, అసలు నేను కొయిట ఇంటికి రావాల్సి వచ్చింది చెప్పనా? నా లైఫ్ స్టైల్ చెప్తానే. అనగనగా ఒక రాజారంలో ఒక అమ్మాయి అంటే 3 మంది అమ్మాయిలు ఉన్నారులే. అమ్మాయిలు అంటే మళ్ళీ నవ్వుకుంటారేమో. ఒక ఇంటికి సంబంధించిన ఒక బుజ్జి, ఒక కుర్రోడేమో 9th క్లాస్లో మొదలెట్టాడు అనమాట లైన్ వేస్తాం. ఆ కుర్రోడు లైన్ వేస్తాం మొదలెట్టాక ఈ బుజ్జి అబ్బా ఈ వీరుడి కంటే కుర్రోడు ఇంకెవడో లేడు అని అనుకుని ఆ బుజ్జి ఆ కుర్రోడికి లవ్లో పడిపోయింది అనమాట. లవ్లో పడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అలగలగలగలగా లవ్ చేసుకున్నారు. ఇంట్లో ఒప్పించింది ఆ అమ్మాయి, ఆ బుజ్జి ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక, పెళ్లి చేసిన కాడ నుంచి చక్కగా ఏం చూసిన మొగుడేం కాదులే. కానీ పెళ్ళయిన దగ్గర నుంచి స్టార్ట్ అనమాట. పెళ్ళయిన దగ్గర నుంచి స్టార్ట్ అయితే గొడవలు. ఏంటో స్టార్ట్ అనుకుంటున్నారా? పెళ్ళి అవ్వగానే అమ్మాయికి కడుపు, పట్టించుకోకపోవడం, కొట్టడం, తిట్టడం. అలాగే ఒక అబ్బాయిని ఉంది. ఆ అబ్బాయిని కానీ అప్పటికి దెబ్బలాటలే. ఎందుకంటే ఈ అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. కుర్రోడు మరి మంచి టిమటిమల మీద ఉన్నాడు కదా. ఇంకో కుర్రదాంతో మాట్లాడుతూ మొదలెట్టాడు అనమాట. ఇంకో కుర్రదాంతో మాట్లాడితే బోల్డ్ గొడవలు అనమాట. చాలా గొడవల్లో ఏం జరిగిందంటే, అలాగే ఎదరికి అలానే వెళ్తుంది. చిన్న వయసు అనమాట, తెలియదు కదా, ఏమీ తెలియని వయసు అది. ఏమీ తెలియని వయసులో ఏం చేద్దే, ఏం చేయలేదు. సో ఇంకేం చేయాలో తెలవక ఇంకా అలానే నోరు మూసుకుని ఉంది. 10th క్లాస్ ఫినిష్ అయ్యాక పెళ్ళంటే, 10th క్లాస్ అయిపోయాక 10వ తరగతి అయిపోయాక పెళ్ళంటే మాటలు కాదు కదబ్బా. చిన్నపిల్లే కదా, 15 సంవత్సరాల పిల్ల. ఆ పిల్ల ఎవరో కాదు, నేనేలే ఆ పాపని. 15 సంవత్సరాలకు పెళ్లి చేసుకుని 16వ సంవత్సరానికి ఒక బాబుని కనేసి గొడవలు, దెబ్బలాటలు, అబ్బో పంచాయతీలు, రోడ్లు ఎక్కడాలు అన్నీ మనయ్యే కదా. మనయ్యే అయ్యేసరికి అలగలగలగలగలగ పెద్దలేమి కాపురాలు ఎడదీయరు కదా. అలగలగలగలగల బాబుకి సంవత్సరం వచ్చింది. మళ్ళీ ఇంకొక పాపకి ప్రెగ్నెంట్. అలా 2 కన్నాను అబ్బా. పాపను కన్నాను. మనిషికి మార్పు ఏమీ లేదు, ఇంకా రెచ్చిపోయాడు కుర్రోడు. చూసాను ఇంకా అలానే విడిచిపెట్టి ఒంటరిగా బతకలేనా అని చెప్పి ఒక ధైర్యం తెచ్చుకుని పిల్లల్ని కష్టపడి పెంచుకోవడానికి ఈ కష్టాలన్నమాట.
అర్థమవుతుందా? స్టోరీ ఏం చెప్పాలో తెలవక చెప్తుందని. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు వేసుకుని కారం వేసుకుని కొంచెం మసాలా వేసుకుంటే కోడిగుడ్ల కూర అదుర్స్. ఉప్పు పడుతుంది కారం. ఉప్పు కారం మసాలా అన్నీ వేసి 2 గ్లాసులు నీళ్ళు పోసి, చిన్న గ్లాసులేండి, పెద్ద గ్లాసు కాదులే, 2 గ్లాసులు నీళ్ళు పోసి పొయ్యి మీద ఇట్టాను. లాస్ట్ ఫైనల్ చూపిస్తున్నాను చూడండి. మన కూర ఎంత బాగుందో కదా. ఊరగాయ ఊటలాగా ఉంటుంది. చాలా బాగుంది కూర. అబ్బాబ్బాబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మన కూరకి. లాస్ట్కి తింటుంటే అదిగోండి ఎంత బాగుంది చూడండి కూర. 4:30 కూడి తింటే ఏం అరుగుద్ది. 4:30కే గుడ్డు వేసుకొని అలా 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 కలిపి నోట్లో పెడుతుంటే ఉందే గుంటూరు కారం, పచ్చి కారం ఏమో ఆ మంట తగులుతా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. అబ్బా చాలా బాగుంది, నిజం చెప్తున్నాను. కారం లేని నోటికి అప్పుడప్పుడు అలా కారం తింటుంటే ఎంత ఎంత బాగుంటుందో నోటికి. చాలా టేస్టీగా అనిపిస్తుంది నోరు. కాకపోతే రేపు పొద్దున చూడాలి. మై టమ్మీ హార్ట్. నా కడుపులో రేపు పొద్దున్న ఉంటుంది అనమాట. ఈ ఎలకలు పందికొక్కులు అన్నీ పరిగెత్తాయి, మోషన్స్ అయిపోతాయి. ఏదైనా కారం తిన్నానంటే మోషన్స్ అయిపోతుంది. తప్పదు మరి, అప్పుడప్పుడు వెయ్యాలి. ఇండియా ఇళ్ళకి ఏంటన్నా పరిస్థితి. ఎప్పటికి వెళ్తాను ఏంటన్నా పిల్లల దగ్గరికి. 4:30కి తిన్నానా. 4:30కి తిని చేసి ఆ గిన్నెలు అవన్నీ కడుక్కొని మళ్ళీ క్లీన్ చేసుకున్నదంతా నాకు వాయిస్ ఎవరు ఇవ్వడం. పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు ప్లేకి తీసుకెళ్ళాలి రెడీ చేసి. పిల్లల్ని రెడీ చేసి ఇది గట్రా చూపించలేండి. ఊరుకోరు కోయిటోళ్ళ. కొంచెం ఆనందం ఉత్సాహం వచ్చి చెయ్యాలనిపిస్తుంది. నాకు వాయిస్ ఎవరు ఇవ్వడం కూడా రావట్లేదు. ఏదేదో చూడలేను. పిల్లల్ని రెడీ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ప్లేకి